cosecant A minus sin A secant A minus cos A is equals to 1/tan A plus cot A అన్నట్టుగా ప్రూవ్ చేయాలి. అయితే cosecant Aని మనం 1/sin Aగా రాసుకోవచ్చు అండ్ secant Aని మనం 1/cos Aగా రాసుకోవచ్చు. సో cosecant A ప్లేస్లో మనం 1/sin A తీసుకుందాం అండ్ మైనస్ sin A. secant A ప్లేస్లో 1/cos A రాసుకుందాం, మైనస్ cos Aని cos A లానే ఉంచేద్దాం. తర్వాత ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ sin స్క్వేర్ A/sin Aగా మారిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ cos స్క్వేర్ A/cos Aగా మారిపోతుంది. మనందరికీ ఎమ్మటే స్ట్రైక్ అవ్వాలి, sin స్క్వేర్ Aని మనం 1 మైనస్ cos స్క్వేర్ Aగా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక ఈ ఐడెంటిటీ నుండి sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఐడెంటిటీ నుండి sin స్క్వేర్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos స్క్వేర్ Aగా రాసుకోవచ్చు. అలానే cos స్క్వేర్ Aని 1 మైనస్ sin స్క్వేర్ Aగా రాసుకోవచ్చు ఈ ఐడెంటిటీ నుండి. సో ఇప్పుడు 1 మైనస్ sin స్క్వేర్ A వచ్చింది మనకు. 1 మైనస్ sin స్క్వేర్ Aని cos స్క్వేర్ Aగా రాసుకోవచ్చుగా. సో సబ్స్టిట్యూట్ cos స్క్వేర్ A/sin A ఇంటూ 1 మైనస్ cos స్క్వేర్ A ప్లేస్లో మనం sin స్క్వేర్ A రాసుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ sin స్క్వేర్ A/cos A. స్క్వేర్ cos స్క్వేర్ A/cos A క్యాన్సిల్ అయిపోయింది, స్క్వేర్ sin A క్యాన్సిల్ అయిపోయింది. సో cos A మనకు వచ్చిన ఫైనల్గా వచ్చిన ఆన్సర్ cos A sin A వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇన్ టర్మ్స్ ఆఫ్ tan A అండ్ cot Aలో రావాలి ఈ వాల్యూ. అలా రావాలి అంటే మనం మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేద్దాం. నేను ఇక్కడ ఏం చేశానంటే 2ని మల్టిప్లై చేసి బై 2గా రాసుకున్నా. అప్పుడు ఇక్కడ మనం గమనించినట్టయితే 2 cos A sin A అని ఒక వాల్యూ వచ్చింది. 2 cos A sin Aని మనం sin 2Aగా రాసుకోవచ్చు. ఇదొక ఐడెంటిటీ అన్నమాట. సో 2 cos A sin A ప్లేస్లో sin 2A రాసేద్దాం బై 2. sin 2Aని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఎలా రాసుకోవచ్చు అంటే 2 tan A/1 ప్లస్ tan స్క్వేర్ Aగా రాసుకోవచ్చు. సో sin 2A ప్లేస్లో 2 tan A/1 ప్లస్ tan స్క్వేర్ A 1 ప్లస్ tan స్క్వేర్ A/2. అయితే ఇక్కడ గమనించినట్టయితే 2 క్యాన్సిల్ అయిపోతుంది. tan A/1 ప్లస్ tan స్క్వేర్ A. సో ఇది tan Aని పైన ఉంచేసి కింద డినామినేటర్లో tan Aని కామన్ తీద్దాం. ఇలా కామన్ తీసేటప్పుడు మనకు 1 వచ్చింది కదా, ఈ 1 ప్లేస్లో మనం tan A ప్లేస్లో tan Aని డినామినేటర్ నుంచి కామన్ తీసేటప్పుడు ఈ 1 ప్లేస్లో 1/tan A వస్తుంది, 1/tan A. అండ్ tan స్క్వేర్ A ప్లేస్లో tan A వస్తుంది. మళ్ళీ ఒకసారి రాసుకుందాం, tan A/tan A ఆఫ్ tan Aని కామన్ తీస్తే మనకి ఎంత వచ్చింది, 1/tan A ప్లస్ tan A వచ్చింది. tan A అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 1/tan A అంటే cot Aకి ఈక్వల్ అనమాట. సో 1/tan A ప్లేస్లో cot A రాసుకోవచ్చు అండ్ tan A గానే ఉండిపోతుంది. సో మనకు LHSని సింప్లిఫై చేస్తే RHSకి ఈక్వల్ అయింది. సో ఇది LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అనమాట. హెన్స్
ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఒకసారి మళ్ళీ ఐడెంటిటీస్ చూద్దాం. sin square a plus cos square a is equals to 1 and 2 cos a sin a is equals to sin 2a. sin 2a is equals to 2 tan a by 1 plus tan square a. ఈ ఐడెంటిటీస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయలేం. కాబట్టి ఐడెంటిటీస్ని ఒకసారి రివిజన్ చేసుకొని ఈ ప్రాబ్లం చేయండి.